వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి 2024లో దారుణ పరాజయం పొందటంలో కొంత ఏంటంటే కులాల మీద పడి అడవటం. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం అని, లేకపోతే కాపు అని, లేకపోతే ఇంకోటని కులాల వారీగా విడదీసి లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా కమ్మలను రెచ్చగొట్టి టీడీపీ వైపు లేకుండా చేయటం, కాపుల్ని రెచ్చగొట్టి జనసేన వైపు లేకుండా చేయటం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామా. ఉదాహరణకు కమ్మరావతి అని పెట్టి అమరావతిని కమ్మరావతిగా మార్చాడు. వాస్తవానికి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నిర్మించబడుతున్నటువంటి రాజధాని. అది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడాడో మనకు తెలియదు. కేవలం అంటే కమ్మవాళ్ళు లేదా కాపులు అని ఒక రకమైన పాట పాడాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం కూడా ఈ రెండు సామాజిక వర్గాలే కాదు, ఇలా రెండు సామాజిక వర్గాల మీద పడి ఆడవటాన్ని ఇతర సామాజిక వర్గాలు కూడా యాక్సెప్ట్ చేయలే. ఎందుకనంటే మారుతున్న రోజుల్లో దీని ప్రభావం తగ్గుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాని ఆధారంగానే రాజకీయం చేయాలనుకోవడాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాన్ని మళ్ళీ కులం పూసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని రాశాడు ఇక్కడ చూడండి. బీసీలపై తెగ ప్రేమను పైకి ఒలగబోస్తూ లోపల కక్ష సాధిస్తున్నారా అంట. పైకి ప్రేమ ఒలగబోస్తూ లోపల కక్ష సాధించడం అంటే నాకు అర్థం కాల. పోనీ ఇది ఎవరైనా ఇతరుల గురించి మాట్లాడుతున్నారా అంటే లేదు, కేవలం టీడీపీ నేతలు. అసలు టీడీపీ నేతల గురించి నీ సాక్షిలో రాసుకున్నావంటేనే నీ దౌర్భాగ్యమైన బ్రతుకు ఎలా ఉందో మనకు నీకు అర్థమవుతుంది. అందులో ఒకళ్ళేమో సరే ఎన్నికలకు ముందు నీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు అయితే, మరొకరు టీడీపీ సీనియర్ నేత, మరొకరు గౌతు లక్షణ గారి మనవరాలు గౌతు శిరీష. సో వీళ్ళంతా టీడీపీకి లాయల్టీ. సో అసలు నువ్వు టీడీపీ నేతల గురించి నీ సాక్షిలో రాసావంటే విచిత్రంగా ఉంది. పైగా వీళ్ళ మీద సానుభూతి కురిపిస్తున్నట్టుగా సాక్షి డ్రామా. అంటే ఒక రకంగా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక కులం కార్డుని ప్రదర్శించి ఇదిగో ఈ కులాలకి ఆ పార్టీలో కూడా అండలేదు, మేము అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం. ఏంటి అసలు విషయం ఏంటి? నూజివీడులో జరిగినటువంటి సర్దార్ గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జోగి రమేష్ రావడం అనేది కొంచెం వివాదంగా మారింది. దాన్ని టీడీపీ క్యాడర్ యాక్సెప్ట్ చేయలేదు. మీరు జోగి రమేష్తో ఎందుకు పాల్గొన్నారో వివరణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కూడా కోరింది. ఇందులో ఎక్కడ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ఒక పార్టీ అంతర్గత వ్యవహారం. ఇది పార్టీ క్రమశిక్షణలో భాగం. సో దీనికి అసలు వైసీపీకి సంబంధం ఎలా? ఇంకా నువ్వు గట్టిగా మాట్లాడితే జోగి రమేష్ని అడగాల. టీడీపీ నేతలు ఉన్నటువంటి కార్యక్రమానికి నువ్వెందుకు వెళ్ళావని జోగి రమేష్ని అడగాల. ఒకవేళ జోగి రమేష్ని అడిగితే మొహం మీద వస్తాడు అనుకున్నారో ఏమో, కానీ టీడీపీ నేతల మీద సానుభూతి పడుతున్నాడు. దరిద్రం ఏంటంటే ఆ నాయకుడు జోగి రమేష్ గురించి ఎక్కడ రాయకపోవడం. దరిద్రం ఏంటంటే ఇందులో జోగి రమేష్ గురించి ఎక్కడ రాయకపోవడం. అసలు ఇష్యూ వచ్చిందే జోగి రమేష్ గురించి కదా. నువ్వు జోగి రమేష్ గురించి ఎందుకు రాయలా? పోనీ ఇదిగో జోగి రమేష్ ఈ కారణం చేత వెళ్ళాడు, పోనీ ఇదిగో ఈ కారణం చేత పలానా వాళ్ళు పిలిస్తే వెళ్ళారు, లేదా పలానా కార్యక్రమం కాబట్టి వెళ్ళాడు, ఏదో రాయాలి. అసలు జోగి రమేష్ గురించి ఎందుకు రాయాలా నువ్వు? ఈ పార్టీ అంతర్గత వ్యవహారంలో నీ ఇంట్రెస్ట్ ఏంటి? ముందు నీ పార్టీకే దిక్కులేదు. నీ పార్టీలో ఇప్పుడు జోగి రమేష్ రేపో మాపు పార్టీ జంప్ అవుతాడని ఊహాగానాలు ఉన్నాయి. సరే, ఏ పార్టీ అనేది పక్కన పెట్టండి, ఊహాగానాలు ఉన్నాయి. నీ పార్టీ ముందు మనదు చూసుకున్న తర్వాత పక్కన ఒడిది కడగాలి. ముందు మంది ఎండిపోద్ది. ఇక్కడ వీళ్ళు చేసే పని ఎలా ఉందంటే అలాగే ఉంది. నీ పార్టీలోనే దిక్కులేదు. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు రేపు ఆల్రెడీ ఆడనాని జాయిన్ అవ్వబోతున్నాడు. బాలినేని శ్రీనివాస్ ఎప్పటికే వెళ్ళిపోయాడు. వాసిరెడ్డి పద్మ వెళ్ళిపోయింది. మరి కొంతమంది నేతలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీల నుంచి. నీ పార్టీలో నాయకులను వాపుకోలేవు, కానీ పక్క పార్టీలో నాయకుల మీద మాట్లాడటం ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీకి ఏ సమాధానం చెప్తారో అది అంతర్గత వ్యవహారం. పార్టీ వాళ్ళ పార్టీ నుంచి మీరు బయటకు వెళ్ళిపోవడం అని చెప్పలేదే. మరి నీకెందుకు ఇంత? ఇదిగో టీడీపీలో బీసీ నేతలే టార్గెట్ అంట. నిన్న బీసీ నేత యనమలపై సొంత పార్టీ శ్రేణుల్లో విద్వేషం, కాకినాడ సేజ్లో కేవీ రావు అక్రమాలను ప్రశ్నించిన యనమలపై సోషల్ మీడియా దాడి, తాజాగా బీసీ మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషను వెంటాడిన టీడీపీ నాయకులు. ఎక్కడా ఈ జోగి రమేష్ గురించి మాత్రం రాయలా. అంటే జోగి రమేష్ బీసీ నేత కదా, జోగి రమేష్ మీద నీకు ప్రేమ లేదా? ఒక పార్టీ వ్యవహారాలు నీకెందుకు? ఇంకోటి కూడా రాశాడు, చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంట. వీడు కాకాని గోవర్ధన్. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటే సరే, దానికంటే ముందు ఎవరు బెయిల్ రద్దు చేయాలంటే కాకాని గోవర్ధన్. కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన నువ్వు కూడా బెయిల్ గురించి జైలు గురించి మాట్లాడితే ఎలా అయ్యా గోవర్ధన్? కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన నువ్వు ఫోర్జరీ పత్రాలు వేసి ఆ కేసు నడుస్తుంటే, సోమిరెడ్డి నడుపుతున్న కేసు మీద ఆ పత్రాలు కోర్టులో పత్రాలు దొంగతనం చేసిన నువ్వు చంద్రబాబుకి బెయిల్ గురించి మాట్లాడటం ఏంటి? ఈడ్చిదనితే ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటావు, ఆయన జైలు సంగతి తర్వాత. అలా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. ముందు 16 నెలలు జైల్లో ఉండి నేటికి వారం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి.
ఆయన మీద సిబిఐ ఈడీ కేసులు నేటికి నడుస్తున్నాయి. వీళ్ళందరూ బెయిల్ గురించి జైలు గురించి మాట్లాడతారు. ఇక్కడ చూడండి, ఇది కూడా అంటే వీళ్ళకి ఒకసారి రాసి వదిలేయడం కాదు, పదే పదే గుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని రాశారు చూడండి. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు వెళ్ళిన బీసీ నేతలతో సారీ చెప్పించిన నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు కూడా సర్దారు గౌతన్న లక్షణకు నివాళులు అర్పించిన విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబుతో కూడా లోకేష్ క్షమాపణ చెప్పిస్తారా, అంత దమ్ముందంట. వీడు నక్కకి నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. ఇక్కడ విషయం ఏంటి, మీరు జోగి రమేష్తో కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారో వివరణ ఇవ్వాలనేది. అంతేగాని మీరు సర్దారు గౌతు లచ్చన్నకి మెడలో దండేశారు, మీరు సారీ చెప్పండి, లేదా సర్దారు గౌతన్న లచ్చన్నను మీరు పొగిరారు, మీరు సారీ చెప్పండి అని లోకేష్ చెప్పాడా? అసలు సారీ చెప్పమని లోకేష్ అడిగాడా? ఆల్రెడీ వాళ్ళు సారీ చెప్పిన తరువాత కదా లోకేష్ వివరణ అడిగింది. మరి ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఈ నీచమైన రాతలేంటి నాకు అర్థం కావట్లా. మిమ్మల్ని ప్రజలు ఎందుకు చీకొట్టి తరిమేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో తలెత్తుకోలేక బెంగళూరులో పడుకున్నారంటే ఇదిగో ఈ సోషల్ మీడియా పట్టించినటువంటి గొప్పు. మరి దీని అడ్మిన్ అప్పట్లో అయితే మరి ఆడు నడిపేవాడు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు నడిపేవాడు సజ్జల భార్గవరెడ్డి. మరి ఇప్పుడు ఎవరు నడుపుతున్నాడో తెలియదు. ఆడికంటే దూరంగా ఉన్నాడు ఆడికంటే దూరంగా తయారయ్యాడు ఈడు, లేకపోతే ఆడే తెర వెనక నుంచి నడుపుతున్నాడో తెలియదు. ఇక్కడ వ్యవహారం అనేది గౌతు లచ్చన్న అనేది అసలు మ్యాటర్ కాదు. జోగి రమేష్తో ఎందుకు కార్యక్రమంలో పాల్గొన్నారనేది మ్యాటరు. అది పార్టీ వ్యవహారం. పార్టీకి కొన్ని క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని క్రాస్ చేస్తే ఎవరైనా సరే, ఈవెన్ లోకేష్ అయినా చంద్రబాబు అయినా సమాధానం చెప్పాలా. నేను గతంలో కూడా చెప్పాను, టీడీపీ కార్యకర్తలు ఎవరిని కేర్ చేయరు. కరెక్ట్ పద్ధతిలో వెళ్తే ఎవరైనా భుజానికి ఎత్తుకుంటారు, కాదు అంటే ఎవరైనా గబ్బేళ్ళు కింద పడేస్తారు. నిలదీసే హక్కు స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి నిలదీయగలుగుతారా? మీరు నిలదీయలేరు కదా. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక నేత తప్పు చేస్తే మీరు చేసే తప్పు అని చెప్పగలిగే ధైర్యం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ పార్టీ అధినేత కూడా కార్యకర్తలుగా స్వేచ్ఛ ఇచ్చాడు. ఇది ఒక పార్టీ వ్యవహారం. దీనికి రాసిన ఎదవరాతలు చూడండి. గౌతు లచ్చన్న విగ్రహానికి దండేసినందుకంటే క్షమాపణ చెప్పమన్నారంట. గౌతు లచ్చన్నే చంద్రబాబు గౌరవించాడని నువ్వే చెప్తున్నావు. మరి చంద్రబాబు గౌరవించిన గౌతు లచ్చన్నకు ఆళ్ళు దండేస్తే ఎందుకు క్షమాపణ చెప్పమంటారు? అసలు విషయం ఏంటి, జోగి రమేష్తో పాల్గొనటం. ఇది ప్రపంచం అందరికీ తెలిసిన విషయం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ దిక్కుమాతలు రాతలు రాసిన వాడిని ఏమనాలి? ఏమెట్టుతో కొట్టాలి? ఈ దిక్కుమాతలు రాతలు రాసిన వాడికి కింద అప్పట్లో గౌతు లచ్చన్నకు కార్యక్రమానికి మళ్ళీ చంద్రబాబు ఫోటోలు వాడుకోవటం. ఇక్కడేమో వీడి గురించి మాత్రం రాయలా. ఇందులో జోగి రమేష్ పాల్గొన్న మాజీ మంత్రి జోగి రమేష్ అని రాశాడు, కానీ అసలు జోగి రమేష్ పాల్గొనడం వల్ల ఈ వ్యవహారం వచ్చిందనేది రాయలా. పైగా ఇక్కడ చూడండి, సీనియర్ నేతలు అంటే ఇంగితం ఇది టీడీపీ ఇన్నర్ వ్యవహారం. అసలు దీని గురించి మాట్లాడే అర్హతే వీళ్ళకి లేదు. లోకేష్ అడిగింది ఏంటంటే, మీరు కార్యక్రమంలో ఎందుకు పాల్గొన్నారో వివరణ ఇవ్వాలన్నారు. తెలియక పాల్గొన్నామని చెప్పి వివరణ ఇచ్చారు. తర్వాత కార్యకర్తలకు క్షమాపణ చెప్పారు. చంద్రబాబు గారికో లోకేష్కు క్షమాపణ చెప్పలా. టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినుంటే నన్ను క్షమించండి అని చెప్పి పార్థసారథి క్షమాపణ అడిగాడు. దాన్ని ఎవడో క్షమాపణ చెప్పేసలు. అది పార్టీ వ్యవహారం. ఇక బీసీ నేతల మీద ఈడి ప్రేమ చూద్దాం. సాక్షి ప్రేమ రాశాడు కదా వైసీపీ అఫీషియల్ పేజ్లో. నువ్వు అచ్చెన్నాయుడిని కరోనా టైంలో ఎంత వేధించావో మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? బీసీ నేతే కదా, మరి నువ్వు అచ్చెన్నాయుడిని కరోనా సమయంలో ఎంత వేధించావు? అలాగే ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర ఎంత వేధించావు నువ్వు? ఆ కుటుంబాన్ని ఎంత హింసించావు నువ్వు? అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి ఏ రకంగా అరెస్ట్ చేసావు? ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారిని నువ్వు ఏ రకంగా వేధించావు? అయ్యన్న పాత్రుడి గారి మీద ఏ రకమైన నీచమైన రాతలు రాసావు? నీదే సోషల్ మీడియాలో, ఇదే నీ సాక్షి పేపర్లో. బీసీల గురించి నువ్వు మాట్లాడేది. మరి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నేతలే కదా. నువ్వు ఇప్పుడు చెబుతున్నటువంటి గౌతు శిరీష, అప్పుడు పశువుల మంత్రిగా ఉన్నటువంటి వాడు మీ పార్టీ నేత సిరి అప్పలరాజు ఎంత నీచంగా గౌతు శిరీష మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన రాతలు రాయించాడు. ఏ రోజైనా నోరు మెదిపావా? దాని మీద గౌతు శిరీష కంప్లైంట్ ఇచ్చింది. ఏ రోజైనా నువ్వు యాక్షన్ తీసుకున్నావా? ఇదే యనమల రామకృష్ణుడికి సంబంధించి వాళ్ళ కోడలు పోటీ చేస్తుంటే నువ్వు ప్రచారంలో నీచమైన మాటలు మాట్లాడలేదా యనమల గురించి? మరి వాళ్ళ మీద ఇప్పుడు నీకు ప్రేమ ఎలా వచ్చేసింది నాకు అర్థం కాలా. గౌతు శిరీష మీద అడ్డమైన మాటలు మాట్లాడిస్తే ఏ రోజు నోరు మీద ఒక ఆడపిల్ల మీద ఈయన మాటలు మాట్లాడకూడదని బీసీ నేతలను అర్ధరాత్రులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తావు, కరోనా సమయంలో అరెస్ట్ చేస్తావు. కొల్లు రవీంద్రన్ అయితే రోజుల తరబడి జైల్లోనే పెడతారు. మరి వీళ్ళందరూ బీసీ నేతలు కదా. మరి ఆ రోజు బీసీ నేతలకు ఏమైనా నువ్వు సన్మానాలు చేసావా? ఇది పార్టీ వ్యవహారం. ఇది పార్టీ లైన్ క్రాస్ చేశారు, దానికి వివరణ అడిగదు. అది ఏ పార్టీలో అయినా జరిగేదే. నీ పార్టీలో కూడా ఎవడైనా ఒక అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలతో చట్టపట్టాలు వేసి తిరుగుతుంటే ఆ పర్లేదే తిరిగితే తిరిగేళ్ళని వదిలేస్తావా, లేదా ఎందుకు వెళ్ళేవని వివరణ అడుగుతావా?
ఇదే పార్టీలో అయినా జరిగేది. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు దీనికి కులాలు అంటగట్టి మాట్లాడేవంటే ఇంతకంటే నీచమైన బ్రతుకుండదు. ఎందుకు ప్రజలు వైసీపీ పార్టీని భూస్థాపితం చేశారు మొన్న 2024లో ఎన్నికల్లో అంటే ఇలాంటి అడ్డగోలు రాతలు రాయటం వల్లే. మనం రాసేటప్పుడు కొద్దిగా బుర్ర పెట్టాలా. ఎదుటి వ్యక్తికి రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్నవాడికి నువ్వు బీసీ నేతలను ఏం చేసావో అందరికీ తెలుసు, నువ్వు బీసీలకు పొడిచిందేంటో అందరికీ తెలుసు, నీ సాక్షిలో రాసేదేంటో అందరికీ తెలుసు. తెలిసి కూడా నమ్మరు అని తెలిసి కూడా ఇలాంటి రాతలు రాసావంటే ఇంతకంటే ఇంకితం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? నీ పార్టీ సోషల్ మీడియాని నువ్వు కావాలని రచ్చగొడితే వచ్చేసారి ఆ 11 కూడా ఉండవు. సింగిల్ డిపాజిట్కి పరిమితం అయిపోతావు. పులివెందుల్లో నువ్వు గెలవడం కూడా కష్టం అయిపోతుంది. ఆల్రెడీ 90,000 మెజార్టీ 60,000కి పడింది ఒక తంది అంతే, ఇంకో తంది అంతే 10,000కు 20,000కు పడుద్ది. కాబట్టి ఎప్పటికైనా ఇలాంటి నీచమైన రాతలు మానుకోండి. ఒక పార్టీ అంతర్గత వ్యవహారాన్ని, ఒక పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కులాలకు అంటగట్టి ఈ విధంగా రాయటం అనేది ఖచ్చితంగా తప్పు. దీన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.